వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చెంచల్గూడ జైలు నుంచి గాదె ఇన్నయ్య రిలీజ్ అయ్యారు. మధ్యంతర బెయిల్పై విడుదలయ్యారు ఈ సామాజిక కార్యకర్త. ఇక ఉపా చట్టం కింద చెంచల్గూడ జైల్లో ఉన్నారు ఇంతకాలం ఇన్నయ్య. ఇక ఇన్నయ్యకు వ్యక్తిగత ఆరోగ్య కారణాలతోనే ఈ బెయిల్ మంజూరైనట్లుగా తెలుస్తోంది. 2 నెలల పాటు షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేశారు. గడువు ముగిసిన తర్వాత తిరిగి లొంగిపోవాలంటూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మరణించినటువంటి మావోయిస్టు వికల్ప్ అంతిమ యాత్రలో మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణలతో అరెస్టు చేయడం జరిగింది. గాదె ఇన్నయ్యను ఉపా చట్టం కింద అరెస్టు చేసింది ఎన్ఐఏ. 2025 డిసెంబర్ 21న ఇన్నయ్యను అరెస్టు చేశారు ఎన్ఐఏ అధికారులు. ఇక అప్పటి నుంచి తాను జైల్లో ఉంటూ ఉన్నారు. ఆ మధ్య కాలంలో తన తల్లి చనిపోయిందంటూ తన తల్లి అదేవిధంగా తన తండ్రి చనిపోయిన సమయంలో 48 గంటల పాటు గాదె ఇన్నయ్యకు బయట ఉండేందుకు పర్మిషన్ ఇచ్చారు, అంతిమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు. ఇక ఆ తర్వాత గాదె ఇన్నయ్య ఆరోగ్యం ఏమాత్రం కూడా బాగోలేదు. ఎందుకంటే ఏప్రిల్లో తనకు శస్త్రచికిత్స జరగటం జరిగింది. ఆ తర్వాత తాను ఫిజియోథెరపీ తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు జైల్లో ఉండటం వల్ల తనకి ఆ ఫిజియోథెరపీ అనేది కూడా అందటం లేదు. దీంతోనే తన కూతురి దగ్గరుండి ఫిజియోథెరపీ తీసుకునేందుకు గాదె ఇన్నయ్య ఇటు బెయిల్ పిటిషన్ వేయటం జరిగింది. తనకు ఒక 2 నెలల పాటు షరతులతో కూడినటువంటి బెయిల్ చికిత్స తీసుకునేందుకు ఇవ్వటం జరిగింది. ఈ 2 నెలల కాల పరిమితి తర్వాత తనని తిరిగి జైల్లో లొంగిపోమన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇక గాదె ఇన్నయ్య అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యాన్ని తెలుసుకుందాం. సత్య, గాదెకు షరతులతో కూడినటువంటి బెయిల్ లభించినట్లుగా తెలుస్తుంది. దీని మీద డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం దాదాపు 6 నెలల తర్వాత ఆయనకు 2 నెలలు అంటే షరతులతో కూడినటువంటి 2 నెలల బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. గత ఏడాది 2025లో డిసెంబర్ 21న ఎన్ఐఏ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. ఉపా చట్టం కింద మరి దేశద్రోహం, తీవ్రవాద నిరోధక చట్టం కింద అంటే కేసు నమోదు చేసి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ లో జరిగినటువంటి ఒక ఎన్కౌంటర్ లో మావోయిస్టు వికల్ప్ ప్రాణాలు కోల్పోయారు. ఆయన అంతిమయాత్రలో గాదె ఇన్నయ్య చేసినటువంటి ఏదైతే ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, అటు అమిత్ షాని తిట్టడం కావచ్చు, మోడీని తిట్టడం కావచ్చు, కొంత భావోద్వేగమైనటువంటి ఆ స్పీచ్ ఇచ్చినారు అక్కడ అంతిమయాత్రలో. ఆ దాంట్లో భాగంగానే దేశద్రోహం కింద కేసు నమోదు చేసి ఎన్ఐఏ మరి అరెస్ట్ చేసింది. దాని తర్వాత ఆయనకు ఏదైతే చికిత్స నిమిత్తం కూడా కొన్ని అనారోగ్య కారణాల వల్ల కూడా మరి కొంచెం చికిత్స కోసం బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. దాని తర్వాత మళ్ళీ గాదె యొక్క మాతృమూర్తి ప్రాణాలు కోల్పోతే కూడా ఆయన బయటకు వచ్చి మళ్ళీ జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జరిగిన పరిస్థితి. అయితే తాజాగా ఇప్పుడు మాత్రం షరతులతో కూడినటువంటి బెయిల్ 2 నెలల బెయిల్ ఇచ్చింది. ఎక్కడికి కూడా బయటికి వెళ్ళకూడదు. సో ఖచ్చితంగా 2 నెలలు అయిపోగానే మళ్ళీ వచ్చి పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ కూడా మరి వాళ్ళు పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. కొంత అంటే గాదె ఇన్నయ్య ఆరోగ్యం దృష్ట్యా కూడా ఆయనకు ఇప్పుడు ఈ బెయిల్ అనేది చాలా అవసరం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ బెయిల్ వచ్చిన తర్వాత చాలా మంది కొంత హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కొంత అనారోగ్యంతో ఉన్నాడు, అనారోగ్యంతో సతమతం అవుతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ బెయిల్ అనేది కూడా కొంత ఆయనకి మంచి జరిగిందని చెప్పుకోవచ్చు. రైట్. ఇక తన కుమార్తె దగ్గరే ఉండి తాను ఈ కొంతకాలం కూడా చికిత్స పొందనున్నట్లుగా, అదే విధంగా తన లొంగుబాటు గురించి కూడా వీటి గురించినటువంటి డీటెయిల్స్ ఏంటి? డెఫినెట్ గా ఆయనకు ఉన్నటువంటి సిద్దిపేటలో జనగామలో ఒకటి అనాథాశ్రమం ఉంటుంది. ఆ అనాథాశ్రమంలో చాలా మందికి ఆయన అక్కడ నివాసం కల్పించిన పరిస్థితి. ఆ నివాసంలోనే ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయనకు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళ కూతురు ఉన్నారో ఆ బాగోగులు కూడా వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా కొంత ఆమె ఆయన తల్లిని కోల్పోవడం జరిగింది. సో అది కూడా కొంత ఆయనని కుంగింపజేసింది. కాబట్టి ఖచ్చితంగా ఈ బయటికి రావడం అనేది అందరితో కొంత మరి కలగలిపి తిరగడం అనేది కూడా కొంత మరి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో గాదె ఇన్నయ్యకు సంబంధించి చాలా మంది నిపుణులు కూడా ఎందుకు కేవలం కొన్ని కామెంట్స్ వల్ల ఎందుకు ఇలా జైల్లో పెట్టారు అనేది కూడా మరి ఇటు ప్రభుత్వాన్ని మరి ఇది చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా దాని మీదనే
షరతులతో కూడినటువంటి బెయిల్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈ ఎన్ఐఏకి సంబంధించి కూడా కొన్ని షరతులు బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు, కొన్ని ఏ కామెంట్స్ కానీ చేయకూడదు, మీడియా కూడా దూరంగా ఉండాలి, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అంటే ఇట్లా చాలా రకమైనటువంటి కొన్ని డిమాండ్స్ పెట్టి మీరు వారానికి ఒకసారి ఇక్కడికి వచ్చినా సరే, లేదంటే ఇవన్నీ కూడా దాంట్లో మరి ఆయనకు చెప్పినట్టు తెలుస్తుంది. సత్య, మరి ఈ 2 నెలల పాటు బెయిల్ మంజూరు చేశారు. ఆ తర్వాత తాను బెయిల్ ను పొడిగించుకునేటువంటి అవకాశం ఉందా, పొడిగించేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండొచ్చు లేదు. ఎందుకంటే బెయిల్ ఒక్కసారి మంజూరు అయిందంటే దీనికి సంబంధించి మొత్తం కూడా ఈ 2 నెలల్లో ఆయన చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆయన ఉండేటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి పోలీసులు, ఖచ్చితంగా ఎన్ఐఏ అధికారులు కూడా దీనిపైన ఫోకస్ ఉంటుంది కాబట్టి, సో ఆయన నార్మల్ గా ఉంటే మరి ఈ బెయిల్ అనేది మళ్ళీ పొడిగించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ జైలుకి పోయే అవకాశం అయితే లేదు. కానీ ఈ 2 నెలల్లో మళ్ళీ ఏమైనా కొంత ఈ ఎన్ఐఏకి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల పైన ఏమైనా మాట్లాడడం కానీ, రెచ్చగొట్టే విధంగా మరి మాట్లాడడం కానీ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ స్టేషన్ అంటే జైల్లో వేసే అవకాశం అయితే కనబడుతూ ఉంటుంది. రైట్ సత్య, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక గాదా ఎన్ఐఏ అధికారులు 2025 డిసెంబర్ 21న అరెస్ట్ చేయడం జరిగింది. తాను చేసినటువంటి అనుచిత ఇటు మావోయిస్టుల మీద చేసినటువంటి వ్యాఖ్యలకు గాను మావోయిస్టులకు అనుకూలంగా ఇటు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మరణించినటువంటి మావోయిస్టు వికల్ప్ అంతిమ యాత్రలో పాల్గొని ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక ఎన్ఐఏ అధికారులు తర్వాత తన అదుపులోకి తీసుకోవటం, ఇక చెంచల్గూడ జైల్లో తాను ప్రస్తుతం జైలు జీవితం గడుపుతున్నారు. ఇక ఆ తర్వాత 2 సార్లు కూడా తాను బయటకు రావటం జరిగింది. తన తల్లి మరణించినప్పుడు, తన తండ్రి మరణించినప్పుడు వయోభారంతో వాళ్ళు మరణించిన సమయంలో వచ్చి 48 గంటల పాటు అంతిమ సంస్కారాల్లో తాను పాల్గొని వెళ్లిపోవటం జరిగింది. ఇక ఇప్పుడు తన ఆరోగ్య కారణాల దృష్ట్యా తనకి ఏప్రిల్లో శస్త్రచికిత్స జరిగింది. ఫిజియోథెరపీ అందటం తనకి చాలా అత్యవసరం. ఇక వీటన్నిటిని కన్సిడర్ చేసినటువంటి న్యాయస్థానం తనకి 2 నెలల పాటు బెయిల్ మంజూరు చేసింది, షరతులతో కూడినటువంటి బెయిల్. ఇక ఆ తర్వాత కూడా ఈ బెయిల్ పొడిగించే అవకాశం కనిపిస్తోంది.